పాన్ ఇండియా డైరెక్టర్స్తో ఒక ఫోటో దిగి సోషల్ మీడియాని షేక్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్, ముగ్గురు పాన్ ఇండియా డైరెక్టర్స్ నడుమ జూనియర్ ఎన్టీఆర్ నుంచుని ఒక ఫోటో దిగారు. ఇప్పుడు ఆ ఫోటో ఫ్యాన్స్ని మరీ ఖుషి చేస్తుంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా ప్రమోషన్స్లో భాగంగా ముంబైకి వెళ్ళారు. అక్కడే ట్రైలర్ లాంచ్ చేయనున్నారని తెలుస్తుంది. దేవరా సినిమా సెప్టెంబర్ 27 విడుదలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ దేవరా ప్రమోషన్స్లో ఎన్టీఆర్ గారు బిజీ అయ్యారని చెప్పాలి. ఆయన హ్యాండ్ అంతా రికవర్ అయిపోయింది. సో ఆల్రెడీ ఒక 2 days బ్యాక్ ఆయన ముంబైలో దిగడం జరిగింది. సో అక్కడ నుంచి ఇంకా ప్రమోషన్స్ పరిగెత్తిస్తారని చెప్పి తెలుస్తుంది అనమాట. అయితే ఈ క్రమంలో ముంబైలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ సినిమా దేవరా సినిమా డైరెక్టర్ కొరటాల శివ, అలాగే చేయబోయే వార్ 2 సినిమా ముఖర్జీ గారితో ఒక ఫోటో, అలాగే ప్రశాంత్ నీల్ గారిని పక్కన పెట్టుకుని ఆయన ఒక ఫోటో అయితే దిగారనమాట. వీళ్ళ నలుగురు ఒక పిక్లో కనపడటం నిజంగా ఒక ఫ్యాన్స్ అందరికీ ఒక ఫీస్ట్లా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కూడా ఎన్టీఆర్తో పాన్ ఇండియా సినిమాలు చేయబోతున్నారు. దేవరా ఆల్రెడీ పాన్ ఇండియా హైప్ ఉన్న మూవీయే. నెక్స్ట్ వార్ 2 కూడా అటు హిందీలోను ఇటు తెలుగులోను ఓవరాల్ పాన్ ఇండియా మొత్తం షేక్ చేసే సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే వార్ 1 ఎంత హిట్ అయిందో మనందరం చూసాము హృతిక్ రోషన్ గారిది. సో వార్ 2 ఈసారి హృతిక్ రోషన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కాంబినేషన్ అంటేనే ముందు అసలు ఫ్యాన్స్కి ఎక్కడ లేని గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఇంకా ఆ కాంబినేషన్ నుంచి ఎలాంటి అవుట్పుట్ వచ్చినా కూడా అది సూపర్ సక్సెస్ అవుద్దని చెప్పాలి. సో జూనియర్ ఎన్టీఆర్ గారికి అందులో ఈక్వల్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ఇస్తున్నారనమాట. ఎందుకంటే హృతిక్ రోషన్ గారిని మ్యాచ్ చేయాలంటే ఎన్టీఆర్ లాంటి నటుడు నిజంగా అవసరమని చెప్పాలి. ఎందుకంటే ఆయన యాక్టింగ్ని మ్యాచ్ చేసే తగ్గ నటుడు ఎన్టీఆర్ గారని చెప్పొచ్చు. ఆయన డ్యాన్స్ చేసే తగ్గ నటుడు ఎన్టీఆర్ గారని చెప్పొచ్చు. సో మరి వార్ 2 కూడా పాన్ ఇండియా సెన్సేషన్ అవబోతుంది. ఇంకా ప్రశాంత్ నీల్ గారి గురించి చెప్పక్కలేదు. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో ఆయన ఏం ముద్ర వేసుకున్నారో మనం చూసాం ఆల్రెడీ అటు సలార్ కేజీఎఫ్లతో. సో ఈసారి రాబోయే ఎన్టీఆర్ సినిమా, సో అది ఇంకా దేవరా వచ్చి ఆ వార్ 2 వచ్చి దాని తర్వాత వచ్చే సినిమాలతో ఇంకా ఆ సినిమాకి ఎంత హైప్ ఉంటుందని మరి మనం ముందే చెప్పక్కర్లేదు. సో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే ఇలా పాన్ ఇండియా డైరెక్టర్స్ అందరితో జూనియర్ ఎన్టీఆర్ గారు ఫోటో ఇవ్వడం, నిజంగా ఈ వాతావరణం ఏదైతే ఉందో ఎన్టీఆర్ గారు ఆ డైరెక్టర్స్ని కలుపుకుని వాళ్ళందరితో ముందుకెళ్ళి, అంటే వాళ్ళందరినీ ఎంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడే మనం చూడొచ్చు ఎన్టీఆర్ గారు. సో మరి ఈరోజు ట్రైలర్ కనుక అందరినీ కలిసి ఆయన అందరిలోకి వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వడం నిజంగా ఫ్యాన్స్ అందరూ పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు. సో మరి ఇంకా దేవరా ట్రైలర్ ఎలా ఉండబోతుందో మనం చూడాలి.